నమస్తే. నేను హిమోష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ గారు, హోమియోపతి డాక్టర్. చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. అసలిది ఎందుకు వస్తుంది? దేనివల్ల వస్తుంది? దీన్ని తగ్గించుకోవడం అనేది ఎలా? చాలామంది తెలియక వాటర్ తాగకపోతే కూడా వస్తుంది అని కూడా అనుకుంటారు. అదే విధంగా ఓవర్ స్ట్రెస్, ఓవర్ వర్క్ వల్ల కూడా రావడం జరుగుతుంది అని కూడా చాలామంది అనుకుంటారు కాబట్టి, ఇలాంటి డౌట్స్‌కే ఈరోజైతే మనకు క్లియర్ చేయడానికి, దట్టు మంచి పరిష్కార మార్గాలు కూడా తెలియజేయడానికైతే పరంగానైతే హోమియోపతి డాక్టర్ అయితే సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అనేక ప్రశ్నలకైతే సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం పరిచయం చేసుకుందాం. సో, నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బావున్నానండి. యెస్ డాక్టర్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికేందంటే సార్ బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి రావడం జరుగుతుంది. ఆ! అసలిది ఎందుకు వస్తుంది? అదే విధంగా వాటర్ కూడా తాగుతూ ఉంటారు. వాటర్ తాగితేనే నిజంగా డెఫినైట్‌లీ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుందా? హ్మ్. లేకపోతే వర్క్ ప్రెషర్ వల్ల గావచ్చు, ఎక్కువ సిట్టింగ్ వర్క్ చేయడం వల్ల గావచ్చు, లేకపోతే అసలు వాటర్ తాగకున్నా కూడా బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది అని ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు కదా సార్. దట్టు మన ఫుడ్ గూడా అదే టమాటో అని చెప్పేసి ఇంకా అదర్‌వైజ్ కొన్ని దీనికి సంబంధించిన కూరగాయలు గూడా ఉన్నాయి సార్. దీంట్లో ఇవి తినడం వల్ల గూడా బ్యాక్ పెయిన్, స్టోన్స్ కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని గూడా చెప్తూ ఉంటారు. అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? దీనికి కావాల్సిన టిప్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్. సో, బ్యాక్ పెయిన్ అనేది కామన్ అండి. పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళంటే ఒక మా నానమ్మకి 91 ఇయర్స్ అనమాట. ఇప్పుడు మాతోనే ఉంటారు ఆమె. ఆమె చిన్నప్పుడు ఓకే. 13 ఇయర్స్, 14 ఇయర్స్, 12 ఇయర్స్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఒక టెంపుల్ ఉండేదంట. ఆహ్, ఫ్యా అన్ని ఊరు ఆ ఊర్లో ఉన్న జనాలందరొచ్చి ఆ టెంపుల్ దగ్గర కూర్చొని 6:00 నుంచి 7:00 వరకు అందరూ మాట్లాడుకొని 7:00కెళ్ళిపోయి పడుకునేవాళ్ళంట. అప్పుడు చెప్పేవాళ్ళంట. ఏమని చెప్పేవాళ్ళు? "అరేయ్! వీడికి అప్పుడే ముసలోడయిపోయినాడురా వీడు. వీడికి ఇంకా 70 ఏళ్ళే. 70 ఏళ్ళకే వీడు బ్యాక్ పెయిన్ అంటున్నాడు. మోకాలు నొప్పులంటున్నాడు." ఆ కాలంలో ఎలా ఉండేదంటే 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి బ్యాక్ పెయిన్, మోకాళ్ళొస్తే తిట్టేవాళ్ళు. "అరేయ్! వీడు ముసలోడయిపోయినాడు." కానీ ఇప్పుడు మాకెట్లాంటి వాళ్ళొస్తారంటే జస్ట్ ఇంటర్మీడియేట్ అయిపోతుంది. డిగ్రీ జాయిన్ అయితారు. అక్కడి నుంచి ఇంటర్మీడియేట్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా బ్యాక్ పెయిన్ స్టార్ట్. నెక్ పెయిన్ అంటారు, బ్యాక్ పెయిన్ అంటారు. దాన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ ఇవంతా ఏంటంటే వెన్నుపూస అరిగిపోవడం అన్నమాట. నార్మల్‌గా హ్యూమన్ బీయింగ్‌కి వెన్నుపూస అరిగిపోవడం అనేది 70 ఏళ్ళకో, 80 ఏళ్ళకో జరుగుతుంది. కానీ ఎందుకు అంత ఫాస్ట్‌గా ముసలివాళ్ళయిపోతున్నారు? ఎందుకు అంత ఫాస్ట్‌గా అయిపోతున్నారు అంటే అరిగిపోతున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తున్నాయంటే మెయిన్‌గా డైటరీ హ్యాబిట్స్. ఎక్కువ షుగర్స్ తీసుకోవడం వల్ల. టీలు, కాఫీలు, బెల్లము, తేనె, చక్కెర ప ఏదైతే ఈ ఎక్కువ షుగర్స్ ఆ! ఐస్ క్రీమ్‌లు ఆహ్, డెజర్ట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోయి త్వరగా అరిగిపోతున్నాయి. సో, ఇంతే గాకుండా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకునేదంతా వెజిటబుల్ ఆయిల్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, కేఎఫ్‌సి అంటారు అదంతా ఇవంతా వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏజ్ అనేది ఫాస్ట్‌గా అయిపోయి ఈ వెన్నెముకలనేవి అరిగిపోతున్నాయన్నమాట. ఎప్పుడైతే వెన్నెముకలు అరిగిపోతున్నాయో దాంట్లో నుండే మెయిన్ స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ పడ్డము దాంట్లో నుంచి వచ్చే నరువు పైన ప్రెషర్ పడ్డము. ప్రెషర్ పడి ఏమవుతుందంటే, ఈ పెయిన్స్ అన్నీ రావడం అనేది మనము కామన్‌గా చూస్తున్నామనమాట. అలోపతిలో ట్రీట్మెంట్ ఏముంది దీనికి అంటే పెయిన్ కిల్లర్. సో, మీరు పెయిన్ అనేది అక్కడికెళ్ళినప్పుడు పెయిన్ కిల్లర్ ఇస్తారు. వెంటనే పెయిన్ తగ్గిపోతుంది. పెయిన్ తగ్గిపోతుంది గానీ, అక్కడ ఉండాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతుంది. అక్కడ డ్యామేజ్ ఏంటి? వెన్నుపూస అరిగిపోతుంది, బోన్స్ అరిగిపోతున్నాయి, ఆహ్, 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 నరువు పైన ప్రెషర్ పడుతుంది, నరువు డ్యామేజ్ అయితుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినా గూడా పెయిన్ సిగ్నల్స్ మాత్రం స్టాప్ జేస్తారు. ఇవే పెయిన్ కిల్లర్స్. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? కిడ్నీ దెబ్బతినొచ్చు, లివర్ దెబ్బతినొచ్చు. సో, చాలా మందికి తెలుసు. వీళ్ళేం జేస్తారంటే, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి గాబట్టి, అలోపతికెళ్ళినా వాళ్ళు మెడిసిన్ రాసినా వాడకుండా ఉంటారు. వాడకుండా వీళ్ళ పెయిన్స్ అన్నీ భరిస్తూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతి. హోమియోపతి ఏం చేస్తుందంటే, మీకు జస్ట్ పెయిన్ సిగ్నల్సే స్టాప్ జేయకుండా, ఏవైతే మీకు డ్యామేజ్ అయిందో, బోన్ డ్యామేజ్ అయింది, కార్టిలేజ్ డ్యామేజ్ అయిందక్కడ, అవన్నిటిని కొంతవరకు రివర్స్ చేయడానికి యూజ్ చేస్తుంది. అంతేకాకుండా హోమియోపతి మెడిసిన్స్‌కి జీరో సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో ట్రీట్ జేసుకోవచ్చు. చాలామందికి భయము. ఒక్కసారి నేను పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేస్తే దానికి అడిక్ట్ అయిపోతాను. లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కరెక్టే అది. సో, అటువంటి వాళ్ళు మందులు తీసుకోకుండా ఉంటారు. మందులు తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే. వాళ్ళకి టెన్షనే. ఏమని టెన్షను? నా బోన్స్ అన్నీ అరిగిపోతున్నాయి. ఇంకా నా నరువు డ్యామేజ్ అవుతుంది. నేను అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నాను. సో, వీటికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతి. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జీరో సైడ్ ఎఫెక్ట్స్. అడిక్షన్స్ గానీ, లివర్ దెబ్బతినడం గానీ, బ్రెయిన్ దెబ్బతినడం గానీ, కిడ్నీ దెబ్బతినడం గానీ ఏమీ లేకుండా
వాటికంటే ఎఫెక్టివ్‌గా అలోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ వీటికంటే ఎఫెక్టివ్‌గా హోమియోపతి మెడిసిన్స్ మనకు బ్యాక్ పెయిన్‌కి గానీ, లేకపోతే నెక్ పెయిన్‌కి గానీ పనిజేస్తాయి. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. Fiticus Homeopathy